హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. అన్నంలోకి, రసంలోకి, సాంబార్, పప్పు ఇలా వీటన్నింటిలోకి కూడా పక్కన నంచుకొని తినేందుకు ఈరోజు ఎగ్తో సైడ్ డిష్ అయితే చేసేసుకుందాం. అదే మసాలా ఎగ్ ఫ్రై. దీనికోసం అయితే నేను హాఫ్ డజన్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాం. అందులోకి అయితే 1 ఇంచు చెక్క, 2-3 దాకా లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ అనీస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, అందుకే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7-8 దాకా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఫ్రై చేసినట్టయితే కొద్దిసేపటి తర్వాత ఫ్రై అయిపోతాయి పూర్తిగా కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1 స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని వెంటనే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3-4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 3-4 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చి వాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము హై ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటుగానే ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుందాము. అవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అవైలబుల్ ఉంటే పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి. ఇందులోకి మీరు గుప్పెడంతా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 to 8 మినిట్స్ పాటు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలా. 5 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను నేను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. దాదాపుగా 10 to 20 సెకండ్స్ దాకా కలిపేసుకుందాం. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా అన్నీ కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ అంతా పసుపు, 1.5 స్పూన్ దాకా అంటే మీరు తినగలిగినంత రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ దాకా ధనియా పౌడరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలతో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. హై ఫ్లేమ్ మీద పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే మనం మిర్చి పౌడర్ వేసాం కాబట్టి తొందరగా ఘాట్ అనేది వస్తుంది, అలాగే అడుగు అనేది కూడా బాగా పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్ మీదనే మనం బాగా అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్యాన్లో వీటన్నిటిని ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేయాలి. ఇవి వేసిన తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న మిక్సీలో ఆ పౌడర్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము. కొబ్బరి అది పౌడర్ చేసుకున్నాం కదండి ఇందాక, అది ఆ పౌడర్ కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా అంతా కూడా కలిపేసుకోవాలి. మీదకి కిందకి ఏమాత్రం కూడా ఎగ్ పీసెస్ అనేది చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, లేదంటే టేస్ట్ అనేది బాగుండదు, మెత్తగా చిన్నగా అయిపోతే. మరి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఈ ఎగ్ పీసెస్కి ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. హార్డ్గా కాకుండా కొంచెము స్మూత్గా కలిపేసుకోవాలి. మీదకి కిందకి అంతా కూడా సాల్ట్ చెక్ చేసేసుకొని తక్కువైనట్లయితే యాడ్ చేసుకోండి. ఇది చపాతీలోకైనా డైరెక్ట్ రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రసం సాంబార్లోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫైనల్గా 1 స్పూన్ అంతా కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకోండి. చేత్తో కాస్త నలిపి యాడ్ చేసేసుకోండి, గుమగుమలు ఆడిపోతుంది. ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా మీదకి కిందకి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. చూసారు కదా, ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నట్టయితే మనకు ఈ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ఇవ్వండి. దాంతోపాటుగా నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.